నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః. క్రోధినామ సంవత్సరం ఆశ్వీజ మాసం అక్టోబరు నెల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ఇప్పుడు చూద్దాము. నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. తదుపరి రాశి సింహరాశి. సింహరాశిలో మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంగా ఈ సంవత్సరంలో ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. తలపెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ విషయంలో కొంత చిరాకులు కనిపిస్తున్నా వాటిని అధిగమించే అవకాశం ఉంది. సోదర బంధువర్గం నుంచి మీకు విపరీతమైన సహాయ సహకారాలు అందుతాయి. ఇంట్లోనూ బయట మీకు విలువ, గౌరవము, ప్రతిష్ట పెరుగుతుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. శత్రువులు మీకు మిత్రులుగా మారతారు. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. తర్వాత పిత్రార్జితానికి సంబంధించి మీకు ఏమైనా రావాల్సినవి ఉంటే కనుక ఈ మాసంలో మీ తలుపు తట్టి మరీ మీ ఇంటికి వస్తుంది. అయితే కుటుంబ సభ్యులతో మీరు ఏదైనా సరే ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటే కనుక కుటుంబ సభ్యులతో కలిసి ఆలోచించి ఆ కీలక నిర్ణయాన్ని అమలు చేయాల్సింది తప్ప మీ సొంత ఆలోచనతో చేయవద్దు అని సూచన. అయితే ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించి కనుక ప్రయాణం చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. మీ సొంత డ్రైవింగ్ కానీ లేదా ఇతరులతో వెళ్ళేటప్పుడు కానీ మీరు తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాన్ని చేయవలసిందిగా సూచన. ఉద్యోగస్తులకి కొంత ఒత్తిడి ఉన్నా దాన్ని అధిగమిస్తారు. పై అధికారులతో మీకు మంచి సమన్వయం ఉండి మీ మాటకు విలువిచ్చి మీ సహాయ సహకారాలు అడుగుతారు. తర్వాత మీకు రావాల్సిన ప్రమోషన్స్ కానీ ఏరియర్స్ కానీ ఈ మాసంలో మీ చేతికి వస్తాయన్నమాట. అయితే వ్యవసాయదారులకు అన్ని రకాల పంటలు చేతికొచ్చి విపరీతమైన లాభాలు వస్తాయి. తర్వాత మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే పంటల మీద కానీ, పౌల్ట్రీ మీద కానీ, నర్సరీ మీద కానీ ఈ వ్యాపారస్తులు అంటే ఉన్న వ్యాపారస్తులు మంచి అనుకూలమైన కాలం కాబట్టి నిరభ్యంతరంగా మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. పంట నిమిత్తంగా కానీ, విత్తనాల నిమిత్తంగా కానీ ఏదైనా సరే మీకు మంచి అనుకూలమైన సమయం కాబట్టి వ్యవసాయదారులకి మీరు ఆ పని చేసుకోవచ్చు. తర్వాత మీకు ప్రభుత్వం నుంచి అందవలసిన సహాయ సహకారాలు ఈ మాసంలో మీకు తప్పనిసరిగా సమయానికి అందుబాటులోకి వస్తాయి. తర్వాత విద్యార్థులకు ఏదైనా కొత్త కోర్సుల్లో చేరాలనుకున్న వాళ్ళకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. గణేషుని ప్రార్థించి మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ స్వామికి గరికతో పూజ చేసుకున్నట్టయితే కనుక మీరు అనుకున్న ఫలితాలు ఏవైతే కోరుకుంటున్నారో అవి వస్తాయి. విదేశం వెళ్ళి చదవాలనుకున్నా, విదేశాల్లో ఉండి చదవాలనుకున్నా, అక్కడ చదువుతూ ఉద్యోగం చేసుకోవాలి అని అనుకున్నా ఈ మాసం మీకు అత్యంత అనుకూలమైన మాసం. మీరు నిరభ్యంతరంగా ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళకి ఈ మాసం చాలా చక్కటి మాసంగా చెప్పబడింది. మీ సొంత వ్యాపారము, కొత్త వ్యాపారము దేనిలోనైనా సరే మీరు నిరభ్యంతరంగా ప్రవేశించవచ్చు. భాగస్వామి వ్యాపారం ఎవరైతే చేద్దామనుకుంటున్నారో లేదా పాత భాగస్వామిని వదిలేసి కొత్తగా తీసుకుందామనుకుంటున్నారో దాన్ని అంటే పాతది రద్దు చేసుకుని కొత్తగా స్టార్ట్ చేద్దామని అనుకున్న వాళ్ళకి కూడా ఈ మాసంలో నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. మీకు కలిసి వస్తుందన్నమాట. పెట్టుబడులు ఏదైనా పెట్టాలని అనుకుంటున్నారనుకోండి, షేర్స్లో కానీ లేదా చిట్ ఫండ్స్లో కానీ ఏ రకంగా భూమి మీద కానీ ఎక్కడైనా మీరు పెట్టుబడి పెట్టాలంటే ఈ మాసం మీకు అత్యంత అనుకూలమైన మాసంగా కనబడుతోంది. అయితే రాజకీయ నాయకులకు నూతన పదవీ యోగం ఉంది అన్నమాట. అంటే రాజకీయ నాయకులకి ఈ మాసం అంతా చాలా బ్రహ్మాండంగా ఉంది. కొత్తగా రాజకీయ రంగంలో చేరదామనుకున్న వాళ్ళు కానీ లేదా గతంలో రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ మీ అధిష్టాన వర్గం నుంచి మంచి గౌరవ ప్రతిష్టలు వస్తాయి. ప్రజల దగ్గర నుంచి కూడా మీకు మంచి మన్ననలు వస్తాయి. కొత్తగా రాజకీయాల్లోకి చేరదామని అనుకున్న వాళ్ళు లేదా వేరే పార్టీలోకి వెళదామనుకున్నా లేదా ఉన్న పదవి నుంచి ఇంకొక పదవికి వెళదామని అనుకున్నా ఈ మాసం మీకు అత్యంత అనుకూలమైన మాసం అన్నమాట. మీరు మంచి సమయం చూసుకొని మీ నక్షత్రానికి తగిన సమయం చూసుకొని మంచి టైం చూసుకొని మీరు నిరభ్యంతరంగా మీరు ఏమనుకుంటున్నారో అది ప్రారంభించవచ్చు. అయితే
దానికి గాను అంటే అందరికీ సంబంధించి ఇందులో ఈ రాశిలో ఉన్న నక్షత్రంలో ఉన్న అన్ని నక్షత్రాల వారికి మరియు అన్ని రంగాల వారికి ప్రత్యేకించి సూచన ఏంటంటే ఆదివారం నాడు ఆదిత్య హృదయం పారాయణ కానీ లేదా సూర్యుడికి అర్ఘ్యం కానీ లేదా సూర్య అష్టోత్తరం వినడం కానీ తప్పనిసరిగా చెయ్యాలి. సూర్యోదయానికి ముందే లేచి ఒక్క ఆదివారం రోజే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఈ రాశిలో ఉన్న వాళ్ళందరూ అన్ని రంగాల వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, సూర్య ఆరాధన అనేది తప్పనిసరిగా చేయాల్సిందిగా సూచన. అయితే ఆదిత్య హృదయం వినడం కానీ పారాయణ కానీ చెయ్యాలి. దాంతోపాటుగా మీరు ఉదయం పూట స్వామివారికి ఇష్టమైన ఎర్రని పండును నైవేద్యంగా పెట్టండి. అప్పుడు ఈ రాశికి అంటే ఎటువంటి దోషాలున్నా ఈ రాశిలో ఉన్న వారికి ఆ దోషాల నుంచి రవిగ్రహ దోషాల నుంచి బయటపడి మీకు ఏవైతే మందకొడిగా ఉన్నాయో వాటన్నిటినీ సత్వరమే చేసుకోగలుగుతారు. అయితే ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు చూద్దాము. ముందుగా మఖా నక్షత్రం వారు సంకష్టహర గణపతి పూజ చేసుకోవడం కానీ లేదా ఆ స్తోత్రం చదవడం కానీ తప్పనిసరిగా చేయాలి. వ్రతం చేసుకుంటే మరీ మంచిది. కుదరలేదు అనుకున్న వాళ్ళు సంకష్ట గణపతి హర స్తోత్రం ఉంది కదా, ఆ స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. తరచూ గణపతి ఆలయాల్ని దర్శిస్తూ ఉండండి. ఆయనకి ఇష్టమైన బుధవార నియమాలను పాటించండి. స్వామివారికి ఇష్టమైన 5 సంఖ్యతో 5 ప్రదక్షిణలు చేస్తూ ఆయనకి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి. గణపతికి గరికె అంటే ఇష్టం కాబట్టి బుధవారం నాడు ఇంట్లో గరికెతో పూజ చేసుకోండి. కుదరని పక్షంలో గణపతి ఆలయంలో గరికను సమర్పించండి. తదుపరి పుబ్బా నక్షత్రం వాళ్ళకి కొల్హాపూరి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. లేదు అంటే శుక్రవారం నాడు సాయంత్రం సమయాన లక్ష్మీ అమ్మవారి పూజ స్తోత్రపారాయణ కానీ అమ్మవారికి పూజ చేసుకోవడం కానీ తెల్లని పూలతో ఆ తల్లిని కనుక పూజ చేసుకున్నా ఆ స్తోత్రాలు విన్నా, లేదు మీ నోటికి వచ్చినప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని సులువుగా అనుకుంటూ ఆమెకి ఇష్టమైన అంటే ఆ తల్లికి ఇష్టమైన పాలని నైవేద్యంగా పెట్టండి. తప్పనిసరిగా శుక్రవార నియమాలు పాటించాలి. స్త్రీలైతే ఇంకా తప్పనిసరిగా శుక్రవార నియమాలు పాటించవలసిందే. ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం పూట అమ్మవారికి దీపారాధన చేసుకోవాలి. తరువాత ఉత్తరా నక్షత్రం వారు ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా 108కి తక్కువ కాకుండా చదవాలి. ఆదివారం పూట మాత్రం చదువుకోండి. మిగతా రోజులు అవకాశం ఉంటే చదువుకున్నా మంచిదే, కానీ తప్పనిసరిగా ఆదివారం మాత్రం చదవాలి. ఆదిత్య హృదయం నోటికి వస్తే పారాయణ చేసుకోండి లేదా వినండి. సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు అంటే ఆదిత్య హృదయం లేదా సూర్య గాయత్రి, సూర్య అష్టోత్తరము, సూర్య మంత్రాలు మీకు ఏది సులువైతే అది తప్పనిసరిగా ఆ రోజు సూర్యుడిని స్మరించవలసిందే. స్వామివారికి ఇష్టమైన రాగి పాత్రలలో నీళ్లు తీసుకొని తులసి మొక్కలో అర్ఘ్యంలాగా వదిలిపెట్టండి. ఇవి ఈ రాశి వారికి నక్షత్రాల వారీగా చెప్పదగిన సూచనలు, పరిహారాలు. ఇవన్నీ పాటించి ఆయా గ్రహాల అనుగ్రహాన్ని పొందుతారు అని ఆశిస్తూ నమస్తే. అయితే మన సనాతన సంప్రదాయం ప్రకారము ఉగాది రోజు పంచాంగ శ్రవణం యొక్క గ్రహ స్థితిగతుల ఆధారంగా, దేశకాలమాన పరిస్థితుల ఆధారంగా కేవలం ఇది ఆంగ్ల మాస సంవత్సరం ప్రారంభం కాబట్టి అంటే మన ఆంగ్ల మాసాన్ని బట్టి చూసుకుంటున్నాం కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అలాంటి ఫలితాలే ఇస్తాయి అని అనుకోకూడదు. ఇవి గోచారానికి సంబంధించింది అంటే అందరికీ కలిపి చెప్పే సూచన కాబట్టి ఇది అందరికీ నాకే వర్తిస్తుంది లేదా నాకు వర్తించలేదు లేదా ఇది అబద్ధము, నాకు కాలేదు కాబట్టి ఇది పూర్తిగా అబద్ధము అనే అపోహలకు తావివ్వకుండా మీరు విని లేదు తెలుసుకోవాలి, నాకు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే కనుక వ్యక్తిగత జాతక పరిశీలన కనుక చేసుకుంటే ఉత్తమమైన పండితులని కలుసుకొని వారిని సంప్రదించి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకొని శుభ ఫలితాలను పొందవచ్చు. ఇది ప్రత్యేకంగా ప్రేక్షకులు గమనించవలసిన
అత్యంత ముఖ్యమైన సూచన అన్నమాట. నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు, సూచనలు చూద్దాం. ఉత్తర నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. వారి యొక్క తండ్రిని గౌరవించాలి. ఆదివార నియమాలు పాటించండి. సూర్యుడికి రాగి పాత్రతో తులసి మొక్కలో నీళ్లు పోయడం అంటే లైక్ అర్ఘ్యం ఇవ్వడం అన్నమాట. నీళ్లను వదలాలి. మాంసాహారాన్ని తప్పనిసరిగా నిషేధించాలి. స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు, అభిషేకం అంటే నీళ్లను అర్ఘ్యంగా ఇస్తున్నప్పుడు ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా జపించవలసిందిగా సూచన. మాంసాహారాన్ని వదలాలి. ఆదివార నియమాలు పాటించాలి. తదుపరి హస్త నక్షత్రం వారికి ప్రతి సోమవారము ప్రదోష సమయాన శివాభిషేకం చేయండి. మాస శివరాత్రి రోజు ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడ దీపం వెలిగించుకున్నా లేదా అభిషేకం చేయించుకున్నా మంచిదే. తర్వాత సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ ఓం సం చంద్రాయ నమః లేదా ఓం సం సోమాయ నమః ఈ 2 మంత్రాల్లో ఏది మీకు అనుకూలంగా ఉంటుందో దాన్ని మీరు 108 సార్లు జపించుకుంటూ చంద్రదర్శనం చేసి వీలైతే చంద్రుడికి పాలను నైవేద్యంగా పెట్టుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది. చంద్రగ్రహ సంబంధిత ఏవైనా బాధలు ఉంటే అవి తొలగిపోతాయి. తర్వాత చిత్తా నక్షత్రం వారికి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, జపము, ప్రదక్షిణాలు ఇవి సూచనగా చెప్పడం జరిగింది. అయితే మంగళవారం నాడు మాంసాహారాన్ని నిషేధించి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇష్టమైన ఆ స్వామికి ఇష్టమైన ఎర్రని పువ్వులతో పూజ చేసుకుని ఎర్రని పండును నైవేద్యంగా పెట్టుకున్నట్టయితే సంతానం లేని వారికి కానీ లేదా భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యం లేకపోవడం కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే లేదా కాలసర్ప దోషాలు కానీ సర్పదోషాలు కానీ ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న చికాకులు ఉన్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే స్వామివారి అనుగ్రహం మీ మీద విశేషంగా కలుగుతుంది. అయితే మరొకటి ఏంటంటే వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయాలను సందర్శించడం చాలా విశేషము. కృత్తికా నక్షత్రానికి సంబంధించి మంగళవారం వస్తే మరీ విశేషము. లేదా మంగళవారం కానీ కృత్తికా నక్షత్రం టైం అప్పుడు కానీ మీరు మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకానికి ప్రతిమకి అభిషేకం చేసుకున్నట్టయితే ఆ స్వామికి సంబంధించిన ఏవైనా దోషాలుంటే తొలగిపోతాయి. సంతానం వారికి సంతానం వస్తుంది. అనుకూలమైన దాంపత్యాన్ని పొందుతారనమాట. ఈ నియమాలు, ఈ సూచనలు తప్పనిసరిగా పాటించండి. పాటించిన తర్వాత వారి యొక్క ఆ గ్రహాల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. నమస్తే.